ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చేసాయి. మరి ఇక్కడ తెలుగు మీడియం విద్యార్థులకి న్యాయం జరగలేదని ఒక ఆరోపణ ఉంది. పేపర్ కూడా మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. మార్కులు వేసే విషయంలో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా జరిగాయని చెప్పి ఆరోపణ కూడా ఉంది. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది, అసలు నిజం ఏంటి, మిస్టేక్ ఎక్కడ జరిగింది, మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఆర్మీ ఆఫీసర్, యూపీఎస్సీ మెంటర్ అండ్ టీచర్ మేజర్ ఎస్పీఎస్ ఓబ్రాయ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. నమస్తే సార్. మరి వింటున్నాం 3 days నుంచి రిజల్ట్స్ వచ్చేసాయి. తెలుగు మీడియం స్టూడెంట్స్ కి అన్యాయం జరిగిందని అంటున్నారు. ఒక్కసారి దాని గురించి క్లారిటీగా సార్. మ్యామ్, అన్యాయం అంటే అలా ఏం లేదు మ్యామ్. 20,000 21,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు, మెయిన్స్ ఎగ్జామ్. అందులో 12,000 పైగా ఇంగ్లీష్ మీడియంలో రాశారు, 7,000 పైగా తెలుగు మీడియంలో రాశారు. ఇప్పుడు మార్క్ లిస్ట్ జాబితా రిలీజ్ చేసింది కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అనేది మనం క్లియర్గా చెప్పడానికి ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు మ్యామ్. కాకపోతే ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, జనరలీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మార్కులు ఎక్కువ వచ్చాయి మేడం, ఇది మాత్రం వాస్తవం. మనం యూపీఎస్సీ చూసుకున్నా సరే హిందీ మీడియంలో తెలుగు మీడియంలో పిల్లలు రాస్తారు మేడం, వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ పాసింగ్ చాలా తక్కువ ఉంటుంది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇప్పుడున్న టైంలో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సహజంగా ఒక అడ్వాంటేజ్ అయితే డెఫినెట్గా ఉంది. దీనికి మనం టీజీపీఎస్సీని కానీ ప్రభుత్వానికి కానీ వేలు పెట్టి చూపించే మా హక్కు మనకి లేదు. అది వాస్తవం, దాన్ని మనం ఏం చేయలేము. అంటే సార్, తెలుగు మీడియం కంపేర్ చేస్తే మీడియం ఇక్కడ చూస్తుంటే వీళ్ళకి కొంచెం ప్రైవేట్ స్కూల్స్ లో చదివి ఉంటారు, వెల్ ఎడ్యుకేట్స్ ఉంటారు, డబ్బులు పెట్టి చదివించి ఉంటారు అనే ఒక ఆరోపణ ఉంది. తెలుగు మీడియం వాళ్ళు ఏంటంటే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ స్థాయిలో కూడా ఉన్న వాళ్ళు ఉంటారు, అందుకే వీళ్ళకి వివక్ష చూపిస్తున్నారు అనేది ఒక ఆరోపణ. యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడ తెలుసా మ్యామ్, మనకి కరెక్ట్గా స్టడీ మెటీరియల్ లేదు మేడం. ఇన్ఫ్యాక్ట్ మీ ఛానల్ ద్వారా మనం తెలంగాణ ప్రభుత్వానికి కానీ టీజీపీఎస్సీకి కానీ మన తెలంగాణ మూమెంట్ కానీ తెలంగాణ హిస్టరీ మీద కానీ ప్రభుత్వం నుంచి ఒక మంచి టెక్స్ట్ బుక్ లాంటిది వస్తే పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. చాలా స్పెసిఫిక్గా చెప్పాలంటే తెలుగు మీడియం పిల్లలకి మాత్రం చాలా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అందులో ఏం జరిగిందంటే మ్యామ్, ప్రిలిమ్స్లో కూడా మీరు న్యూస్ గమనించినట్టయితే చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుగు అకాడమీ బుక్ మేము ఫాలో అవ్వలేదు అన్నట్టుగా టీజీపీఎస్సీ చెప్పడంతో పిల్లలకి ఎక్కడో తెలుగు అకాడమీ బుక్స్ మీద కాన్ఫిడెన్స్ కూడా తగ్గింది మ్యామ్. సో తెలుగు మీడియం స్టూడెంట్ ఒక డైలమాతోనే ఎగ్జామ్ రాశారు. అండ్ ఆ నోట్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల, స్టడీ మెటీరియల్ కరెక్ట్గా లేకపోవడం వల్ల, అండ్ తెలుగు మీడియం ఎలా అంటే మ్యామ్, మనం సహజంగా మాట్లాడుకునే తెలుగు వేరు, ఎగ్జామ్లో టెక్నికల్ వర్డ్స్ రాసే తెలుగు వేరు. సో ఆ హ్యాండ్ హోల్డింగ్ పిల్లలకి దొరకలేదు. సో ఒక న్యాచురల్ అడ్వాంటేజ్ ఇంగ్లీష్ మీడియం పిల్లలకి దొరికింది, ఇది వాస్తవం. కానీ దీనికి మనం ప్రభుత్వానికి కానీ టీజీపీఎస్సీకి కానీ ఎటువంటి ఆరోపణలు ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదని నేను అంటే సార్, ఇంకా ఫైనల్ రిజల్ట్స్ రాకుండానే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అప్పుడు ర్యాంక్స్ అనౌన్స్ చేసేస్తున్నాయి. మరి ఇది ఎలా చూడొచ్చు అంటారు? గ్రూప్స్కే కాదు, యూపీఎస్సీ కూడా అంతే. రిజల్ట్స్ రాగానే పెద్ద హడావిడి చేసేసి యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ చాలా చేస్తారు. ఇంకా రీకౌంటింగ్ జరగాలి మ్యామ్. రీకౌంటింగ్ తర్వాత మేబీ ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు సెకండ్కి రావచ్చు, మేబీ థర్డ్లో ఉన్న వాళ్ళు ఫస్ట్కి వెళ్ళిపోవచ్చు, ఇంకా చాలా జరగవచ్చు. సో రీఇవాల్యుయేషన్ కూడా లేదు మ్యామ్, ఓన్లీ రీకౌంటింగే ఉంది. సో ఇది చాలా ప్రీమెచ్యూర్గా కొన్ని ఇన్స్టిట్యూట్స్ బిహేవ్ చేస్తున్నాయి, ఇది మాత్రం చాలా తప్పు. ఏమవుతుందంటే మ్యామ్, మీరు ఒక స్టూడెంట్ని పిలిచి నీకు వచ్చేసింది ర్యాంక్ అని చెప్పిన తర్వాత, అంటే చాలా వీడియోస్ కూడా వచ్చాయి మ్యామ్, ఎవరో ఇన్స్టిట్యూట్ అధిపతి ఒక అబ్బాయికి కాల్ చేసి నీకు ర్యాంక్ వచ్చేసింది, నీకు ర్యాంక్ వచ్చేస్తుంది అని చెప్పి యూట్యూబ్ వీడియోలు చేశారు. ఒకవేళ అబ్బాయికి రాకపోతే ఏంటి మ్యామ్ పరిస్థితి? సో ఆ సోషల్ స్టిగ్మా అనేది ఉండిపోతుంది. సో ఇన్స్టిట్యూషన్స్ కూడా చేస్తున్నది మాత్రం చాలా తప్పు, అలా చేయకూడదు. కమింగ్ టు మార్క్స్ సార్, మరి ఇక్కడ కూడా మిస్టేక్ జరిగిందని అంటున్నారు. మార్క్స్ ఇవ్వడంలో మ్యామ్, టీజీపీఎస్సీ కానీ ఏ సంస్థ అయినా సరే వాళ్ళ క్రైటీరియా ఆఫ్ మార్క్స్ అనేది చెప్పరు మేడం, అది సీక్రెట్ కాబట్టి వాళ్ళు ఏం క్రైటీరియా ఫాలో అయ్యారో మనకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నా పిల్లలే ఒక 15 to 20 స్టూడెంట్స్ నేను 480 నుంచి 520 వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, వాళ్ళకి 415 410 వచ్చాయి. మనం మాక్ ఎగ్జామ్స్ రాయిస్తాం కదా మేడం, నా టాప్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్కి మార్కులు రాలేదు మేడం. యావరేజ్గా పర్ఫామ్ చేస్తున్న వాళ్ళు, బిలో యావరేజ్ చేస్తున్న వాళ్ళకి టాప్ మార్క్స్ వచ్చాయి మేడం. సో ఎక్కడో ఆ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది.
ఏం వాళ్ళు ప్రాక్టీస్ ఫాలో అయ్యారో మనకు తెలియదు కాబట్టి మళ్ళీ దాని గురించి కూడా మనము ఇన్ఫ్యాక్ట్ ఇంకో విషయం మ్యామ్, యూపీఎస్సిలో సహజంగా ఎస్ఏ పేపర్కి మార్కులు ఎక్కువ వస్తాయి. Yes. జిఎస్ పేపర్స్ కన్నా ఎస్ఏ పేపర్కి మార్కులు yes. ఎక్కువ వస్తాయి. కానీ ఈ ఎగ్జామ్లో జిఎస్ పేపర్కి సహజంగా అందరికీ ఎక్కువ మార్కులు వచ్చాయి, ఎస్ఏ పేపర్లో చాలా తక్కువ తక్కువ మార్కులు వచ్చాయి. వచ్చాయి. Yes. సో ఎస్ఏ పేపర్ సరిదిద్దడంలో ఒక చిన్న క్వశ్చన్ మార్క్, అంటే ఏం స్ట్రాటజీ ఫాలో అయ్యారు, అసలు ఏం చూసారు వీళ్ళు పిల్లల ఆన్సర్ షీట్స్ లో అన్నది ఒక పెద్ద క్వశ్చన్. సార్ ఇంకొక ఆరోపణ నేనంటే చూస్తున్నాను న్యూస్ లో కూడా ఏంటంటే ఇప్పుడు 6 పేపర్స్ ఉంటాయి కదా, అవును 6 పేపర్స్ వచ్చేసి 900 మార్క్స్ ఉంటుంది. అవును 6th పేపర్ వచ్చి తెలంగాణ ఉద్యమం మీద ఉంటుంది కదా, అవును ఆ తెలంగాణ ఉద్యమం రాసినటువంటి ఆ పేపర్ ని ఆంధ్ర ఫ్యాకల్టీస్ కరెక్షన్ చేశారు, అందుకే తెలుగు మీడియం పిల్లలందరికీ ఇలా వచ్చాయి మార్క్స్ అనేసి కొంచెం తక్కువలో ఉన్నాయని చెప్పేసి ఒక ఆరోపణ అయితే నడుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే మ్యామ్ ఇది ఆరోపణ కరెక్టో కాదో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కరెక్టో కాదో తెలియదు. అంటే మనం తెలంగాణ హిస్టరీ చూసుకుంటే మాత్రం ఒక 10-12 ఇయర్స్ మన ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంది. ఆ ముందు మనం యునైటెడ్ ఆంధ్రాలోనే మనం భాగం కదా మ్యామ్. ఒకవేళ టీజీపీఎస్సి ఆంధ్ర హిస్టారియన్స్ హెల్ప్ ఏమైనా తీసుకుంటే నేను అందులో ఏం తప్పు చూడను. అంటే ఆంధ్ర వాళ్ళు సరిదిద్దారు కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ మార్కులు వేసారు అనడం మాత్రం అది బేస్లెస్ ఆర్గ్యుమెంట్. ఎస్, పిల్లలు బాగా రాస్తే తెలుగు మీడియంలో ఎందుకు మార్కులు రావు? అంటే బాగా రాయలేదు అని నేను అనట్లేదు, రాసారు అనట్లేదు. డెఫినెట్గా పర్ఫార్మెన్స్ బేస్ మీద మార్కులు ఇచ్చి ఉంటారు. కాకపోతే ఆంధ్ర వాళ్ళు కరెక్ట్ చేసినందుకు మార్కులు తక్కువ వచ్చాయి అనడం అనేది అదొక బేస్లెస్ ఆర్గ్యుమెంట్. కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అంటారు సార్? అంటే నేను అనుకోవడం మేడం, అంటే పిల్లలు మార్కుల లిస్టులు కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా Yes. వీళ్ళకి వచ్చిన మార్కులు కనిపిస్తున్నాయి మ్యామ్. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి నేను అనుకోవడము 440 నుంచి 445 పైన ఉన్న వాళ్ళు మంచి సర్వీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యామ్. ఇది పెద్ద నోటిఫికేషన్ మేడం, 563 పోస్ట్స్ ఉన్నాయి. గ్రూప్ 1లో 563 పోస్ట్ నోటిఫికేషన్ అంటే చాలా పెద్ద నోటిఫికేషన్ మ్యామ్. సో డెఫినెట్గా 450-440 దాటిన పిల్లలకి, జనరల్ కేటగిరీ ఉన్న పిల్లలకి ఏదో ఒక సర్వీస్ రావడం మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ ఉంటుంది. సో ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం వార్తలు, ఈ గ్రూప్ 1 దీని మీద చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి, ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి. Yes, మరి ma'am. దీనివల్ల పిల్లలకి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి కష్టపడి చదువుతూ ఉంటారు. Ma'am. మరి ఒకసారి దాని గురించి మాట్లాడితే సార్. మ్యామ్ యాక్చువల్లీ మీరు ఈ ఎగ్జామ్ హిస్టరీని ఫాలో అవుతే కనుక ఫస్ట్ 2022లో నోటిఫికేషన్ వచ్చింది మ్యామ్. తర్వాత ఒకసారి పేపర్ లీక్ అయ్యి, ఇంకోసారి బయోమెట్రిక్ ఇష్యూ వచ్చి 2-3 సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యి ఫైనల్గా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 2024లో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఇంకా పోస్టులు పెంచి ఈ ప్రభుత్వం ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానీ ఒక విషయం మ్యామ్, ఫిబ్రవరి 2024లో నోటిఫికేషన్ జారీ చేసి ఈ మార్చిలో మెయిన్స్ రిజల్ట్ ఇచ్చేయడం అన్నది ఒక చాలా మంచి అచీవ్మెంట్. ఎందుకంటే సంవత్సరం లోపు నోటిఫికేషన్ రావడం, మెయిన్స్ రిజల్ట్ రావడం, దాదాపు ఇంకా Yes. ఓపెన్ రిజల్ట్ ఫైనలైజ్ అయిపోవడం 1 ఇయర్లో అయిపోవడం అన్నది చాలా మంచి విషయము. కాకపోతే ఎస్ మేడం, మీరు అన్న విషయం, ఎందుకంటే 22 నుంచి పిల్లలు స్ట్రగుల్ అవుతున్నారు. ఆ 2 ఇయర్స్ ముందు నుంచి రాబోతుంది Yes. రాబోతుంది అని చెప్పేసి, అండ్ యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్న పిల్లలు కూడా చాలా డిస్టర్బ్ అయ్యారు. ఎందుకంటే ఇది రాయాలా, ఇది అది చదవాలా, yes. అది చదవాలా, ఎందుకంటే సబ్జెక్ట్స్ వేరున్నాయి. తెలంగాణ మూమెంట్ ఉంది, తెలంగాణ హిస్టరీ ఉంది. సో ఇవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చాలా మంది స్టూడెంట్స్ యూపీఎస్సీని పక్కన పెట్టి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు. Yes. ఇన్ఫ్యాక్ట్ మీరు మెయిన్స్ ఎగ్జామ్ చూస్తే కనుక ఒక్కరోజు ముందు వరకు పిల్లలు నిరసన చేశారు. ఇన్ఫ్యాక్ట్ పిల్లలతో పాటు నేను కూడా రోడ్లో దిగాను, పిల్లలకి న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో. సో చాలా డిస్టర్బెన్సెస్ బ్యాక్గ్రౌండ్తో ఎగ్జామ్ జరిగింది. సమ్వేర్ ఆ డిస్టర్బెన్సెస్ పిల్లల పర్ఫార్మెన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపించింది, Yes. దాంట్లో సందేహం లేదు మేడం. సో అక్కడ కొంతమంది పిల్లలు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు నిరసనలో కూర్చోవడం వల్ల వాళ్ళ లాస్ట్ మూమెంట్ రివిజన్ ఏదైతే ప్రిపరేషన్ స్ట్రాటజీ Yes. ఉంటుందో అది డెఫినెట్గా దెబ్బతినింది. డిస్టర్బెన్స్ అవుతుంది. డెఫినెట్గా దెబ్బతినింది. దానివల్ల నేను అనుకోవడము ఒక 5-10% టాప్ పర్ఫార్మర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజల్ట్ పక్కాగా దెబ్బతినింది. అంటే పేపర్ ని రీవాల్యుయేషన్ చేయాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. నిజంగా చేస్తారంటారా? ఛాన్సెస్ ఉన్నాయంటారా? మ్యామ్ ఒక మాట మ్యామ్, అంటే నేను ఇది గవర్నమెంట్కి కానీ టీజీపీఎస్సీ కానీ వ్యతిరేకంగా ఏం స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ అన్న కాన్సెప్టే ఉండకూడదు. Yes. ఇది డిగ్రీ ఎగ్జామ్ కాదు మేడం, ఇట్ ఈస్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్. Competitive. ఏమవుతుందంటే మ్యామ్, రీకౌంటింగ్, రీవాల్యుయేషన్స్ ఇవన్నీ పెడుతున్నా కొద్దీ ఇది ఓన్లీ డిలే చేస్తుంది, ప్రాసెస్ని డిలే చేస్తుంది. ఇప్పుడు యూపీఎస్సీ ఉంది మ్యామ్,
యూపీఎస్సీలో రీకౌంటింగ్ కానీ రీవాల్యుయేషన్ అసలు కాన్సెప్టే లేదు. ఎందుకంటే ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. మనం కొన్ని స్టేట్స్ మేడం, రాజస్థాన్ కానీ, యూపీ కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, హర్యానా కానీ, ఈ స్టేట్స్ని తీసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది. సో వాళ్ళు ఇంకా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ తెస్తున్నారు అంటే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది. వాళ్ళు కూడా రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ పెట్టుకుంటే ఇంకా అది సాగరిస్తూ ఉంటుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్కి రీకౌంటింగ్ కానీ రీవాల్యుయేషన్ కానీ అసలు అర్థం లేని ఆర్గ్యుమెంట్. నేను ఒక కామెంట్ చూశాను సార్, దాంట్లో ఒక స్టూడెంట్ రాశారు ఏంటంటే, ఈ తెలుగు మీడియం స్టూడెంట్స్ పైన ఎందుకు ఇంత డిఫరెంట్గా చూస్తున్నారు వాళ్ళని, అసలు మరి గ్రూప్ 1కి తెలుగు మీడియం లేదు అని చెప్పేస్తే అయిపోతుంది కదా, ఇంత కష్టపడి చదవడం మేము అంటే తెలుగు మీడియం చదవడం మా తప్ప, గవర్నమెంట్ స్కూల్స్లో చదవడం మా మిస్టేకా, మా తల్లిదండ్రులు చేసిన తప్ప అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ కామెంట్స్ పెడుతున్నారు. నేను 100% వాళ్ళని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఆ తెలుగులో ఆ టెక్నికల్ లెవెల్లో నేర్పించే టీచర్స్ లేరు మ్యామ్. ఆ టెక్నికల్ లెవెల్లో కరెక్ట్ బుక్స్ లేవు. జనరలీ లాంగ్వేజ్ కరెక్షన్ స్ట్రిక్ట్గా ఉంటుంది. మనము ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఇంగ్లీష్లో కరెక్షన్ కొంచెం లిబరల్గా ఉంటుంది మ్యామ్. కానీ అది తెలుగులో వచ్చేసరికి ఎవరైతే అధ్యాపకులు ఉంటారో కరెక్షన్ చేసేవాళ్ళు, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మనం తెలుగు మీడియం అని చెప్పి అప్లికేషన్ పెట్టిన తర్వాత మన పేపర్లో ఇంగ్లీష్ పదాలు కనిపించాయి అనుకోండి, దే విల్ పనిష్ యూ. ఎందుకంటే నువ్వు తెలుగు మీడియం కోరుకున్నావు, తెలుగు మీడియంలో రాయకుండా సగం పదాలు ఏమో నువ్వు ఇంగ్లీష్లో రాసేవో అన్నట్టుగా ఎక్కడో ఆ స్ట్రిక్ట్ డైమెన్షన్లోనే కరెక్షన్ జరుగుతుంది. అది రిజల్ట్స్లో చూపించేస్తుంది. సార్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, టాప్ 500 మెంబర్స్లో తెలుగు మీడియం కేటగిరీ లిస్ట్ మెన్షన్ చేయలేదు, వీళ్ళంతా ఏమైపోయారు అనేది ఇంకో క్వశ్చన్ ఉంది. అది యాక్చువల్లీ ఇట్ ఈస్ అ రైట్ క్వశ్చన్ మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ఇంకా రాలేదు. ఫైనల్ రిజల్ట్లో ఐఎమ్ షూర్ 100% టీజీపీఎస్సీ ఆ రిజల్ట్ని రిలీజ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే నా అంచనా ప్రకారం ఎక్కువ మంది స్టూడెంట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము అని అనిపిస్తుంది మ్యామ్. ఎందుకంటే చాలామంది నా స్టూడెంట్స్ కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారు మ్యామ్, వాళ్ళకి పెద్దగా మార్కులు రాలేదు. సో అది చాలా కాంట్రవర్సీ అవుతుంది. అది రిలీజ్ చేసిన రోజు కూడా డెఫినెట్గా కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకంటే మార్క్స్ వేరియేషన్, ఒకవేళ నేను ఒక బ్రాకెటింగ్ చూసుకుంటే మ్యామ్ 60 to 80 మార్క్స్ వేరియేషన్ ఉంది. 60 to 80 మార్క్స్లో మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. సో తెలుగు మీడియం స్టూడెంట్స్కి మీరు అన్నట్టుగా చూస్తే డెఫినెట్గా న్యాయం జరగలేదు. సార్ మరి స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు, ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ జరుగుతూ ఉంది, మీరు అన్నట్టుగా కొంచెం డిస్టర్బెన్స్ కూడా అయి ఉంటారు, ఎఫెక్ట్ అయ్యి కూడా ఉంటారు. వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు స్టూడెంట్స్కి? మ్యామ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఒకటే మ్యామ్, అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గ్రూప్ 1కి ప్రిపేర్ అయిన వాళ్ళు యూపీఎస్సీ రాయడానికి కూడా అర్హతులే. చాలా మటుకు ప్యారలల్ సబ్జెక్ట్సే ఉన్నాయి కాబట్టి ఈ ఒక్క ఎగ్జామ్నే నమ్ముకోకుండా యూపీఎస్సీ కూడా మీరు ప్రయత్నించండి. అండ్ ఇదే కాకుండా వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కానీ, ఆర్బీఐ లాంటి ఎగ్జామ్ కానీ, నాబార్డ్ లాంటి ఎగ్జామ్ కానీ, కోల్ ఇండియా లాంటి ఎగ్జామ్ కానీ, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ కానీ మీరు ట్రై చేయండి, డెఫినెట్గా వస్తుంది. సో కమింగ్ టు నోటిఫికేషన్స్, గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్స్ కూడా సరిగా రెగ్యులర్గా ఇవ్వట్లేదు అని అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? మ్యామ్ మన తెలంగాణ రాష్ట్రం ఫార్మేషన్ తర్వాత ఇది జరుగుతున్న మొదటి ఎగ్జామ్ మ్యామ్. జనరలీ గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే మ్యామ్ ఇది ఒక విషయం మ్యామ్ మీరు అర్థం చేసుకోవాలి, ఇది పబ్లిక్ సర్వీస్ మ్యామ్, దిస్ ఇస్ నాట్ ఎ జాబ్. ఎందుకంటే పబ్లిక్కి సేవ చేయాలి అన్న ఒక భావన ఉన్న స్టూడెంటే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. లేదంటే ఐటీ రంగంలో వెళ్ళిపోతే నెలకి 2 లక్షల జీతాలు ఉన్నాయి కదా, అది వదిలేసుకొని 30,000 జీతానికి ఎందుకు వస్తున్నారు అంటే పిల్లలకు కూడా సమాజానికి ఒక సేవ చేయాలి అన్న ఆలోచన ఉన్న పిల్లలే ఈ రంగంలోకి వస్తారు. సో డెఫినెట్గా నేను ప్రభుత్వానికి నా పర్సనల్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు 80 పోస్టులు 100 పోస్టులు అయి ఉండొచ్చు, కానీ ప్రతి సంవత్సరం మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే పిల్లలకి ఈ ప్రాసెస్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలామంది మంచి పిల్లలు మేడం, దే హ్యావ్ షిఫ్టెడ్ టు ఐటీ ఇన్ ద లాస్ట్ 10 years. వాళ్ళని తిరిగి ఎందుకంటే మ్యామ్ పబ్లిక్ సర్వీస్లో మంచి పిల్లలు రావాలి. ఐటీలో మంచి పిల్లలు వెళ్తే మల్టీనేషనల్ కంపెనీకి లాభం, దేశానికి పెద్ద లాభం ఏం లేదు మేడం. పబ్లిక్ సర్వీస్లో మంచి పిల్లలు వస్తే డెఫినెట్గా మీరు అన్నట్టు కింద తరగతిలో ఉన్న జనాలకు కానీ చాలా మేలు జరుగుతుంది. సో యూపీఎస్సీ కానీ ఈ స్టేట్ సర్వీసెస్ కానీ రాసే పిల్లలందరూ ఒక సర్వీస్ మోటివ్తో వస్తారు కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ జారీ చేస్తే గవర్నమెంట్ మీద కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. సార్ ఈ ఎగ్జామ్స్ రాసే పిల్లలకి, ఫ్యూచర్లో రాయబోయే వాళ్ళకి
మీరు ఏమైనా గైడ్ చేస్తారా? డెఫినెట్గా మ్యామ్ ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన నోటీస్ ప్రకారంగా నెక్స్ట్ నోటిఫికేషన్ మేబీ ఇన్ ఏ మంత్ లోపే రావచ్చు మ్యామ్. ఎస్. సో మీరు డెఫినెట్గా ఆశ వదులుకోవద్దు. ఇంకో విషయం ఏంటంటే మేడం, ఈ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ బేస్ మీదనే నేను మాట్లాడుతున్నాను. హిస్టరీ, జాగ్రఫీ ఒక పేపర్ మేడం, పాలిటీ ఒక పేపరు, ఎకానమీ ఒక పేపర్. ఈ 3 పేపర్లో సహజంగా అందరికీ బాగానే మార్కులు వచ్చాయి. ఒక ఎస్ఏ పేపరు, ఒక ఎస్ఎన్టీ పేపరు, ఒకటి తెలంగాణ మూమెంట్ పేపర్. ఎస్. ఈ 3 పేపర్లో మార్కులు రాలేదు. సో ఎవరైతే ఈ 3 పేపర్లో మార్కులు బాగా తెచ్చుకున్నారో వాళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారు. సో నేను పిల్లలకి ఇచ్చే సలహా ఏంటంటే ఈ 3 పేపర్స్ని, ఎస్ఏ పేపరు, ఎస్ఎన్టీ పేపర్ అండ్ డిఐ పేపర్ అండ్ తెలంగాణ మూమెంట్ పేపర్, ఈ 3 పేపర్స్ని గట్టిగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా మీకు నెక్స్ట్ టైం ఛాన్స్ వస్తుంది. అండ్ చాలామంది పిల్లలు ఎవరైతే ఈసారి కట్ ఆఫ్ రాలేరో, యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంది, నేను అనుకోవడము 99% వాళ్ళు యూపీఎస్సీ కూడా అప్లై చేసి ఉంటారు. ఎస్. వాళ్ళందరికీ ఇంకొక అవకాశం, ఇంకా 80 days అలా ఉంది యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి. ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఎక్కడైనా జాయిన్ అయ్యి ఇమీడియట్గా దే షుడ్ స్టార్ట్ దేర్ ప్రిపరేషన్. ఎస్. ఇది నేను వాళ్ళకి ఇచ్చే సలహా. సో ఫైనల్లీ టీజీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ పైన వస్తున్నటువంటి కాంట్రవర్సీస్ అన్ని అవాయిడ్ చేయలేమంటారా? దీనికి మ్యామ్ ఇప్పుడు సోషల్ మీడియా టైం, అందరూ చూసే కోణం వేరు. సో కాంట్రవర్సీ అన్నది యూపీఎస్సీలో కూడా ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ యూపీఎస్సీ ఇచ్చే కీని కూడా ఇన్స్టిట్యూట్స్ కానీ టీచర్స్ కానీ తిరస్కరిస్తారు. ఇది రాంగ్ ఆన్సర్, ఇది ఉండకపోవచ్చు. సో కాంట్రవర్సీ అనేది కామన్ మ్యామ్. కాకపోతే స్టూడెంట్స్ ఆ కాంట్రవర్సీని పట్టుకోకుండా వాళ్ళ ప్రిపరేషన్ని పట్టుకోవాలి. స్టూడెంట్స్ జనరల్లీ మనోభావన ఏంటంటే మ్యామ్, ఒక కాంట్రవర్సీ అయింది అనుకోండి, ఈ ఎగ్జామ్ జరగదు, సో వాళ్ళ ప్రిపరేషన్ వదిలేస్తారు. మీరు కాంట్రవర్సీలు అన్నీ వదిలేసుకొని మీ ప్రిపరేషన్ మీద మీరు కన్సిస్టెంట్గా కూర్చొని ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా అది ఎప్పుడు వచ్చినా సరే రిజల్ట్ మీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది మ్యామ్. గ్రూప్ 1 పోస్ట్ అనేది చాలా పెద్ద పొజిషన్ మ్యామ్. మీకు టాప్ ర్యాంక్స్ వస్తే మీరు డెప్యూటీ కలెక్టర్ అంటే చాలా పవర్ ఉన్న పొజిషన్. మీరు చాలా మార్పులు సమాజంలో తీసుకురావచ్చు, డిఎస్పీ కానీ డెప్యూటీ కలెక్టర్ కానీ. సో మీరు ఈ పొజిషన్కి అర్హతలు కావాలి అంటే కన్సిస్టెంట్గా మీరు ప్రిపరేషన్ చేయాలి. నేను చెప్పిన 3 సబ్జెక్ట్స్ని ఖచ్చితంగా పట్టుకొని ప్రిపేర్ చేస్తే మాత్రం రిజల్ట్స్ ఫెంటాస్టిక్గా వస్తాయి. సో కాంట్రవర్సీస్ని పక్కన పెట్టాలి, మీ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ని పట్టుకొని ముందుకెళ్ళి. సో ఫైనల్లీ ఏది ఏమైనా ఇక్కడ మాత్రం తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయమే జరిగింది అంటే బడుగు బలహీన వర్గాలనే అనుకోవాలి. ఎందుకంటే కామెంట్స్ కూడా అలాగే వస్తున్నాయి, స్టూడెంట్స్ కూడా అలాగే అడుగు ప్రశ్నిస్తున్నారు. స్టూడెంట్స్ కూడా మేమేమి తప్పు చేసాము, తెలుగు మీడియంలో జాయిన్ అవ్వడమే మా మిస్టేక్ అనేది. అంటే ఒక్కసారి ఇక్కడ దీని గురించి మాట్లాడుకుంటూ ఫైనల్గా ఏం చెప్తారు? మ్యామ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మై బ్లెస్సింగ్స్ టు ఆల్ ది తెలుగు మీడియం స్టూడెంట్స్ మ్యామ్. కాకపోతే ఇది కాంపిటేటివ్ సెక్టర్ మేడం, ఇక్కడ ఎమోషన్స్కి ప్లేస్ లేదు. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను, తప్పుగా అర్థం చేసుకోతున్నాను. నేను తెలుగు మీడియంలో చదివాను, నాకు రాదు అనడం. ఇప్పుడు రామకృష్ణ మఠ్ ఉంది మేడం అశోక్ నగర్లో, బేసిక్ ఇంగ్లీష్ 3 levelsలో నేర్పిస్తారు మేడం. పాపం వాళ్ళు 500-600 ఫీజే తీసుకుంటారు. మీరు ఫ్యూచర్లో ఒక పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రము ఆ తెలుగు మీడియంని వదిలేసి ఇంగ్లీష్ మీడియంకి రావడానికి ట్రై చేయండి. దాంతో మీకు లైఫ్ ఉంది. నేను తెలుగు మీడియం తప్పు అని నేను అనట్లేదు మేడం, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. కాకపోతే ఈ కాంపిటేటివ్ ఇండస్ట్రీలో లాంగ్వేజ్ బేస్ని పట్టుకొని మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయడం అన్నది చాలా డిఫికల్ట్. సో వాళ్ళందరికీ నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే వెళ్ళండి, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. స్పోకెన్ ఇంగ్లీష్, రిటర్న్ ఇంగ్లీష్ అన్నీ ఉంటాయి. అది ఒక సంవత్సరం నాది కాదు అనుకొని మీరు కోచింగ్ తీసుకుంటే డెఫినెట్గా మీకు హెల్ప్ మాత్రం అవుతుంది. కాకపోతే వాళ్ళకి అన్యాయం జరిగిందని నేను అన్ను, కాకపోతే న్యాయం జరగలేదని మాత్రం నేను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.